టేక్ ఆఫ్ చేయగానే పారాషూట్ చెడిపోవడంతో ఇద్దరు కొండపై నుంచి కాల్వలో పడిపోయారని చెప్పారు. ఇద్దరిని వెంటనే గుర్తించారు. ఖుషీ సంఘటన స్థలంలో మరణించినట్లు ప్రకటించారు. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం ఖుషీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఘోర ప్రమాదం జరిగింది. పారాగ్లైడింగ్లో ప్రయాణిస్తున్న 19 ఏళ్ల యువతి మృతి చెందగా పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఈ షాకింగ్ సంఘటన శనివారం ధర్మశాలలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కాంగ్రా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బీర్ బహదూర్ తెలిపిన వివరాల ప్రకారం భావ్సర్ ఖుషి అనే 19 ఏళ్ల యువతి తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం అహ్మదాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్కు వచ్చింది. ఖుషి ఇంద్రనాగ్ సైట్లో పారాగ్లైడింగ్ రైడ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె పైలట్తో బయలుదేరినప్పుడు సాంకేతిక లోపం కారణంగా వారిద్దరూ కొండపై నుండి పడిపోయారు. టేకాఫ్ చేయగానే పారాషూట్ చెడిపోవడంతో ఇద్దరు కొండపై నుంచి కాల్వలో పడిపోయారని చెప్పారు. ఇద్దరిని వెంటనే గుర్తించారు. ఖుషి సంఘటన స్థలంలో మరణించినట్లు ప్రకటించారు. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం ఖుషి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఖుషి కుటుంబీకుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగినప్పుడు నిబంధనలను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రమాదం సాయంత్రం 5:45 జరిగిందని, అయితే భద్రతా నిబంధనల ప్రకారం సైట్ వద్ద పారాగ్లైడింగ్ సాయంత్రం 5 గంటల వరకే ఉంటుందని తెలిపారు. ఇంటర్నెట్ ప్రపంచం అంటేనే వింతలు, విశేషాలు, షాకింగ్ సంఘటనల ప్రపంచం. ఇక్కడ ప్రతినిత్యం వందల వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో అడవి జంతువులు, సింహాలు, పులులు, మొసళ్ళు, ఏనుగులు, పాములు, పక్షులు, కోతులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం ఉంటాయి. ఈ క్రమంలోనే అడవి జంతువులు కొన్నిసార్లు ఊర్ల మీద పడి విధ్వంసం చేసిన సంఘటనలు కూడా చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఏనుగులు కూడా ఆహారం, నీళ్ల కోసం అడవిలోంచి జనవాసాల్లోకి వస్తుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఒక ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఊర్లోకి వచ్చిన ఏనుగు ఓ ఇంట్లోకి దూరింది. ఆ తర్వాత ఆ ఏనుగు ఏం చేసిందో మీరే చూడండి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిందిగా తెలిసింది. వీడియో ప్రకారం జనవరి 18వ శనివారం రాత్రి ఒక అడవి నుంచి ఏనుగు ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లో 4 కార్మికులు ఉన్నట్టుగా తెలిసింది. రాత్రి సమయంలో వచ్చిన అనుకుని అతిథిని చూడగానే ఆ ఇంట్లోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ చాకచక్యంగా వ్యవహరించి వారు ఏనుగు కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే ఆ ఏనుగు ఏం చేస్తుందో చూడాలని ఈ సంఘటనను వారు ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదృష్టవశాత్తు ఏనుగు ఇంట్లోకి ప్రవేశించలేకపోయింది. కానీ ఒక పాదం ఇంట్లోకి వేసి ఆ ఇల్లంతా నాశనం చేసింది. ఇంట్లోని వంట సామాగ్రి, గ్యాస్ స్టవ్ను విధ్వంసం చేసింది. అప్పటికే స్టవ్ మీద వండుతున్న అన్నం కూడా నేలపాలు చేసింది. దానికి ఎలాంటి ఆహారం కనిపించకపోవడంతో ఆ ఏనుగు మరింత ఆగ్రహంతో ఇంట్లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి చేతికి దొరికిన బియ్యం బస్తాను దానికి దగ్గరగా విసిరేశాడు. దాంతో ఆ బియ్యం బ్యాగ్ తీసుకున్న ఏనుగు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. దాంతో లోపల ఉన్న 4 వలస కార్మికులు క్షేమంగా బయటపడ్డారు. అదే ఇంట్లో నివసిస్తున్న కార్మికులు వంట చేస్తుండగా సమీపంలో ఏనుగు వస్తున్నట్లు గమనించారు. వెంటనే స్పందించి గ్యాస్ స్టవ్ను ఆపివేశారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ ఆ గజరాజు ఇంటి సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో అడవి జంతువుల వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తరచూ అడవి జంతువులు జనవాసాల్లోకి రావటం, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయటం కూడా సోషల్ మీడియా ద్వారా మనం చూస్తుంటాం. అలాగే అటవీ ప్రాంతాల సమీపంలోకి వెళ్ళిన ప్రజలు కూడా అడవి జంతువుల బారిన పడుతుంటారు. సరిగ్గా అలాంటిదే ఈ సంఘటన. అటవీ మార్గం గుండా వెళ్తున్న 3 కుటుంబ సభ్యులు అడవి ఏనుగుకు ఎదురుపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే షాకింగ్ వీడియో ఇక్కడ వైరల్ అవుతుంది. కేరళలోని వాయనాడ్ జిల్లా తిరునెల్లి సమీపంలోని అపప్పర సమీపంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అడవి మధ్యలోంచి ఉన్న రోడ్డు వెంట బైక్పై వెళ్తున్న 3 కుటుంబ సభ్యులు ఏనుగు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వాయనాడ్లో ఓ దంపతులు వారి చిన్నారి సహా అడవిలోంచి బైక్పై వెళ్తున్నారు. తిరునెల్లి దేవాలయం రోడ్లో అడవిలోంచి అకస్మాత్తుగా ఓ భారీ ఏనుగు వచ్చింది. ఒక్కసారిగా ఎదురుపడ్డ ఏనుగును చూడగానే బైక్ నడుపుతున్న ఆ వ్యక్తి కంగు తిన్నాడు.
తనతో పాటు భార్య బిడ్డను కూడా కాపాడుకోవాలని గట్టిగా అనుకున్నాడు. ఏమాత్రం తడబడకుండా బైక్ను గట్టిగా రేస్ చేశాడు. ప్రాణాలను పట్టంగా పెట్టి వేగంగా బైక్ నడుపుకుంటూ ఏనుగు బారి నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ ఏనుగు వారిని వెంబడించింది. దానికి ఏమాత్రం చిక్కకుండా అతడు స్పీడ్తో బైక్ పై పారిపోయాడు. ఈ సంఘటన జరిగింది జనవరి 19 ఆదివారం ఉదయం జరిగింది. ఆ అడవి దారి గుండా దంపతులు బైక్ పై వెళ్తున్నారు. ఆ మహిళ చేతిలో ఒక బిడ్డ ఉంది. అకస్మాత్తుగా ఏనుగు అడవి నుండి బయటకు వచ్చి జంటను వెంబడించడం ప్రారంభించింది. ప్రాణభయంతో ఆ కుటుంబం వణికిపోయింది. ఎలాగైనా తప్పించుకోవాలనే ధైర్యంతో అతివేగంగా బైక్పై దూసుకుపోయి తప్పించుకున్నారు. ఇదంతా వారి ముందు ప్రయాణిస్తున్న మరో వాహనంలో ఉన్నవారు వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఐఫోన్ 16 Pro Max కొనడం చాలా మంది కల. ఈ ఫోన్ ధర లక్షల్లో ఉంది. మంచి ఆదాయం ఉన్నవారు కూడా ఈ ఖరీదైన ఫోన్ను కొనుగోలు చేసే ముందు దాని అవసరాన్ని గురించి ఆలోచిస్తారు. కానీ ఓ బిచ్చగాడి చేతిలో ఐఫోన్ 16 Pro Maxని చూసి సోషల్ మీడియాలో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బిచ్చగాడు చెప్పిన మాటలు ప్రజలను మరింత ఆశ్చర్యానికి గురిచేశాయి. అతడు అక్షరాలు నగదు చెల్లించి లక్షల విలువ చేసే ఫోన్ను కొనుగోలు చేశారని చెప్పాడు. సదరు బిచ్చగాడికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. వారెవా అంటూ నెటిజన్లు షాకింగ్ కామెంట్స్కు పెడుతున్నారు. వైరల్గా మారిన ఈ వీడియో రాజస్థాన్కు చెందినదిగా చెబుతున్నారు. 1.44 లక్షల విలువైన ఐఫోన్ 16 Pro Maxను బిచ్చగాడు వాడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. తాను ఈఎంఐ లేదా లోన్పై ఫోన్ కొనుగోలు చేయలేదని, ఏకంగా వన్ టైం పేమెంట్ విధానంలో నగదు రూపంలో చెల్లించారని ఆ వ్యక్తి చెప్పాడు. బిచ్చగాడి మాటలు విన్న అక్కడ జనం ఆశ్చర్యపోయారు. ఇకపోతే బిచ్చగాడికి పరిచయమైన ఆ వ్యక్తి రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన వాడిగా తెలిసింది. అతడు వికలాంగుడు, నిరాశ్రయుడు అని తెలిసింది. దీంతో నెటిజన్లు వీడియోపై భిన్నమైన కామెంట్లు చేశారు. వీడియో చూసిన నెటిజన్లు బిచ్చగాడి జీవితం ఉత్తమ వ్యాపారమని, ఇందులో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు. ఉద్యోగానికి ఎలాంటి ప్రమాదం లేదని మరికొందరు వ్యాఖ్యానించారు. పెద్దగా శ్రమ ఒత్తిడి ఉండదు. మీరు మీ అభిరుచిని నెరవేర్చుకోవాలనుకుంటే ఇది ఉత్తమమైనదిగా ఇంకొందరు వర్ణించారు. ఈ వీడియో ఫేక్ అని ఒకరు రాయగా, ఈ వీడియోను వైరల్ చేసేందుకు ఎవరో తమ ఫోన్ను అతడి చేతిలో పెట్టారని అంటున్నారు. బిచ్చగాళ్ళు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి వారికి దానం చేయడం మానేశాను అని మరో సోషల్ మీడియా యూజర్ రాశాడు. మనందరి ఆదిదైవం అమ్మ, తొలి గురువు కూడా అమ్మే. తల్లి బిడ్డల మధ్య ఉండే ప్రేమ అమోఘం. పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లులు వారిని చంటి పిల్లలుగానే భావిస్తారు. చాలామంది పిల్లలు కూడా తమ తల్లికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కొందరు పిల్లలు తమ తల్లి సకల సుఖాలు విలాసాలు అనుభవించాలని కోరుకుంటారు. అలాగే ఓ కొడుకు తన తల్లి కోసం ఖరీదైన గిఫ్ట్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. అతడు తన తల్లి కోసం లగ్జరీ బ్రాండ్ స్లిప్పర్స్ కొన్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వాటి ధర తెలిస్తే ఖచ్చితంగా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. కంటెంట్ క్రియేటర్ యదుప్రియన్ మెహతా తన తల్లి కోసం న్యూయార్క్లో ఖరీదైన చెప్పులు కొన్నాడు. క్రిస్టియన్ డియోర్ బ్రాండ్కు చెందిన ఈ చెప్పుల ధర దాదాపు 86,000 అంటూ అతడు వీడియో ద్వారా వెల్లడించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా ఇది చూసిన కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. క్రిస్టియన్ డియోర్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తులకు పేరుగాంచింది. బట్టల నుండి ఫ్యాషన్ వరకు, ఉపకరణాల నుండి బాడీ స్ప్రేల వరకు ఈ బ్రాండ్ పేరు అంతటా విస్తరించింది. తల్లి కోసం యదుప్రియన్ మెహతా కొనుగోలు చేసిన క్రిస్టియన్ డియోర్ బ్రాండ్ చెప్పులకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే యూజర్లు చర్చించనీయాంశంగా మారింది. ఓ కొడుకు తన తల్లిపై చూపించిన ప్రేమ చాలా మంది హృదయాలను కదిలించింది. తల్లి కోసం కొడుకు కొనుగోలు చేసిన ఈ లగ్జరీ చెప్పులపై చాలా మంది వీడియోలు వ్యాఖ్యానించారు.